అలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? సిట్టింగ్ ఎమ్మెల్యేను ఫస్ట్ లిస్ట్ లో ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత బీఆర్ఎస్ పెండింగ్ పెట్టిన లిస్టులో అలంపూర్ ఒకటి. అసలు అలంపూర్ ఎమ్మెల్యేకు టికెట్ అందకపోవడానికి కారణం ఏంటి? కేసీఆర్ కు అంతగా దగ్గరున్న నేత ఎవరు? టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యేకా, కేసీఆర్ కు ముఖ్య అనుచరుడిగా ఉన్న నేతకా? అసలు అలంపూర్ సస్పెన్స్ కు తెరపడేది ఎన్నడు? తెలంగాణ రాష్ట్రంలో అలంపూర్ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ముందుగానే శాసనసభ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించారు. అదేవిధంగా బీఫామ్స్ ను విడతల వారీగా అభ్యర్థులకు ఇస్తూ వస్తున్నారు. కానీ అలంపూర్, హైదరాబాద్ లోని కొన్ని స్థానాలను పెండింగ్ లో పెట్టారు. మొత్తంగా 110 మందికి బీఫామ్స్ ఇచ్చారు. ఉమ్మడి మహబూబ్ నగర్ లో అలంపూర్ ను పెండింగ్ లో ఉంచారు. కారణం చెల్లా వర్గీయులు ప్రస్తుత ఎమ్మెల్యే బియ్యం అబ్రహాం ను వ్యతిరేకిస్తూ ఉండడం, మరొకరికి టికెట్ ఇవ్వాలని పట్టుబట్టడం. ఇక దీంతో ఎమ్మెల్సీ చెల్లా తనకు వీర విధేయుడు, సొంత గ్రామస్తుడైన విజయుడికి టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సందిగ్ధంలో పడ్డారు. పార్టీ కార్యకలాపాలు, ప్రచార కార్యక్రమాలు ఇంకా మొదలవలేదు. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ ప్రభావం నియోజకవర్గంలో ఎంతవరకు ఉందో మనం గమనించాల్సిన విషయం. ఇక నియోజకవర్గంలో చెల్లా అంటే తెలియని వారు ఉండరేమో, అంతలా పట్టు సాధించారు చెల్లా వెంకట్రామరెడ్డి. 2004 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి నియోజకవర్గ చరిత్రలోనే విజయం సాధించిన తొలి స్వతంత్ర అభ్యర్థిగా నిలిచారు. ఇక దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పేరు మారుమోగింది. 2009 ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో కాంగ్రెస్ టికెట్ అబ్రహాం కు ఇప్పించి దగ్గరుండి ప్రచారం చేసి గెలిపించారు. ఇక 2014లో సంపత్ కుమార్ కు మద్దతు తెలిపి దగ్గరుండి గెలిపించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్న 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సంపత్ కుమార్ కు ఎమ్మెల్సీ చెల్లా మద్దతు ఇచ్చారు. కానీ అబ్రహాం చేతిలో సంపత్ కుమార్ ఓడిపోయారు. దీంతో నియోజకవర్గంలో చెల్లా ప్రభావం తగ్గిందని ప్రజలు భావిస్తూ వస్తున్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే చెల్లా వెంకట్రామరెడ్డి ప్రజల్లోకి రావడం, అభ్యర్థుల తరపున ప్రచారం చేయడం 2009 నుంచి పరిపాటిగా మారింది. గెలిచిన అనంతరం ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడంతో ప్రజలు 2018లో చెల్లాకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి భారీ డ్యామేజ్ ఏర్పడింది. దానికి కారణం లేకపోలేదు. ఎమ్మెల్సీకి విధేయుడైన విజయుడికి టికెట్ ఇప్పించుకోవడానికి చెల్లా తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో నియోజకవర్గంలో ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలు ఏకమవుతున్నాయి. ఇక ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో ఒక అగ్రవర్ణానికి చెందిన నాయకుడి పెత్తనం ఏమిటని సమావేశాలు, సభలు నిర్వహిస్తూ ప్రజల్లో చర్చలేవనెత్తారు. ఇక గ్రామాల్లో ఈ విషయంపై ప్రజలు విస్తృతంగా మాట్లాడుకుంటున్నారు. బీఫామ్ విషయంలో అధిష్టానం ఇంకా ఆలస్యం చేస్తే ఓటమి చవి చూడాల్సి వస్తుందని పార్టీ నాయకులే బాహాటంగా మాట్లాడుతున్నారు. ఈ అంశాన్ని ఎంత త్వరగా ముగిస్తే అంత పార్టీకి మేలని, ప్రచార సమయం తక్కువగా ఉండడం వల్ల ఈ అంశాన్ని తొందరగా తేల్చాలని కోరుతున్నారు. బీఫామ్ ప్రస్తుత ఎమ్మెల్యే అబ్రహాంకి ఇస్తారా, ఎమ్మెల్సీ విధేయుడు విజయుడికి ఇస్తారా, లేక ఉద్యమంలో పనిచేసిన వ్యక్తుల పేర్లను పరిశీలిస్తారా అన్నది వేచి చూడాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలో అలంపూర్ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది.
బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ముందుగానే శాసనసభ ఎన్నికలకు